2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, మనం గోల్డ్ లో రేర్ ఫెనామినన్ చూసాము. అండ్ అలాగే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ట్రంప్ గారు మాట్లాడిన దాన్ని బట్టి గోల్డ్ లో మనం ఫ్లక్చువేషన్స్ చూస్తూ ఉంటాము అని. అది గోల్డ్ మీదనే ప్రభావం ఉంటుందా, లేదు అంటే సిల్వర్ మీద కూడా దాని ప్రభావం ఉంటుందంటారా? ఓకే, సో చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఇది. మీరు అడిగిన ప్రశ్నలో ఇంకొక విషయం నేను దానికి అప్డేట్ ఇస్తాను. అదేంటంటే, ఇంతకాలం వరకు ట్రంప్ గారు ఏమంటారో ఆయన ఏది చెప్పినా కానీ అది జరుగుతుంది కమోడిటీ మార్కెట్లో, గోల్డ్కైనా. అండ్ మీరు అడిగిన ప్రశ్నలో సిల్వర్కి కూడా వర్తిస్తుందా? అఫ్ కోర్స్ ఇట్ విల్ బి. ఎందుకంటే సిల్వర్ ఈజ్ నథింగ్ బట్ అ ప్రెషస్ మెటల్. సో సిల్వర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. చాలా ఇంపార్టెంట్ అయిన అప్డేట్ ఏంటంటే, ఇప్పటి నుంచి ట్రంప్ గారి ఒక్కరే కాదండి ఎఫెక్ట్ చేయడానికి, స్టేట్మెంట్ ఇవ్వడానికి మన దేశ ప్రధానమంత్రి గారు ఎఫెక్ట్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఆయన కూడా ఇప్పుడు ఒక సాలిడ్ కైండ్ ఆఫ్ అ ట్రెండ్ క్రియేటర్ అనమాట. ఆయన స్టేట్మెంట్స్ వల్ల ఈరోజు జరిగిన మార్కెట్లో ఓపెనింగ్ మీరు అసలు వింటే చూస్తేలే యూ విల్ బి ప్లెజెంట్లీ సర్ప్రైజ్. ఎందుకో చెప్తా. ఏ రోజైతే ఆయన ఫ్రైడే రోజున 15th August ఇండిపెండెన్స్ డే, వి గ్రాండ్లీ సెలబ్రేటెడ్ ది ఫెస్టివల్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ రెడ్ ఫోర్ట్ నుంచి. ఆయన గారు దేశ ప్రధానమంత్రి ఏమన్నారంటే, మనము అమెరికా ప్రెషర్కి లొంగబోము. రెండోది చాలా ముఖ్యమైన స్టేట్మెంట్ ఏంటంటే, జిఎస్టీ నిత్యావసరాల వస్తువుల మీద తగ్గించబోతున్నాము అన్నది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి అర్థం ఏంటంటే, ఎక్కడైతే దాదాపు 28% లేదా 18% లాంటి జిఎస్టీ ఛార్జ్ చేస్తున్న డైలీ నిత్యావసరాల వస్తువులు ఉన్నాయి కదా, అందులో స్కోప్ ఉండే అవకాశం ఉంటుంది, మనకు అవి ట్యాక్సెస్ తగ్గబోతున్నాయి. సో దీనికి అర్థం ఏంటి? మళ్ళీ మన ఎకానమీకి వచ్చింది ఒక స్ట్రాంగ్, వెల్ బిల్డ్, గుడ్ న్యూస్ వచ్చినట్టు. సో దానివల్ల ఏం జరుగుతుందంటే, గోల్డ్కి నెగిటివ్ న్యూస్ అవుతుంది. ఎందుకంటే ఎంతవరకు నెగిటివ్ అండ్ పెసిమిస్టిక్ కైండ్ ఆఫ్ న్యూస్ వస్తే అంత గోల్డ్ పెరుగుతుంది. కానీ ఇక్కడ మన దేశ ప్రధానమంత్రి గారు, అక్కడేమో ట్రంప్ గారు గోల్డ్కి ఫేవర్లో గుడ్ న్యూస్ చెప్తే, ఇక్కడ మన ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే, గోల్డ్కి ఫేవర్లో కాకుండా సిల్వర్కి ఇండైరెక్ట్గా ఫేవర్లో ఉండేటట్టుగా ఒక పాజిటివ్ న్యూస్ ఇచ్చారు. ఎందుకు నేను సిల్వర్కి పాజిటివ్ అంటున్నానంటే, ఒక ఎకానమీలో మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ప్రతి సెక్టర్లో కూడా సిల్వర్ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో సిల్వర్ కన్జంప్షన్ మధ్యలో ఏం జరిగిందంటే, ఒక నెల 2 నెలల వరకు ట్రంప్ గారు కాస్తంత నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చే వరకు సిల్వర్ కాస్ట్ అంతా తగ్గడం మొదలుపెట్టింది, గోల్డ్ కాస్ట్ అంతా పెరగడం మొదలుపెట్టింది. కానీ స్టిల్ ఇప్పటిదాకా కూడా మనం చూసుకుంటే విన్నర్ ఎవరంటే సిల్వరే. ఎందుకంటే సిల్వర్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది బంగారాన్ని. సో ఇప్పుడు కూడా మనము నిన్న ఇచ్చిన స్టేట్మెంట్, అంటే ఫ్రైడే రోజున ఇచ్చిన మన ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే సిల్వర్కి మళ్ళీ గుడ్ న్యూస్ వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి జిఎస్టీ ఒకవేళ చాలా వస్తువుల మీద నిజంగానే టాక్సేషన్ అనేది తగ్గిందనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుందంటే సిల్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఎక్కువగా వాడబడుతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే సిల్వర్ అగైన్ విల్ టచ్ ది న్యూ లైఫ్ టైమ్ హైస్. అవన్నీ నేను మీకు చూపిస్తాను. బట్ దానికంటే ముందు స్పాట్ మార్కెట్ ప్రైసెస్ చూసుకుందాం. సో ₹126.20 ఇవాళ మీకు ప్రైస్ అనమాట. నిన్న యాక్చువల్గా ఇది నిన్నటి ప్రైస్. ఇది ఇవాళ చూసుకుంటే 127 ఉంది. ఇందులో క్యారెటేజ్ ఉండదు కాబట్టి ఇట్స్ వన్ అండ్ ద సేమ్. సో కమింగ్ టు ది చార్ట్స్లో చూసుకుంటే, మనకు చార్ట్లో అతి ముఖ్యమైన విషయం ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే శిరీష, ఇప్పుడు మనం చూస్తున్న చార్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జనరల్గా యూస్ చేసి చూపిస్తాను మీకు ఒక ట్రెండ్ లైన్ అది. సో దీనివల్ల ఏంటంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అదే ఇటువైపున ట్రెండ్ లైన్ దిగిందనుకోండి, షార్ట్లోకి వెళ్ళిపోవాలి. అయితే ఇక్కడ నుంచి మళ్ళీ పెరిగే అవకాశాలు ఏమైనా ఉంటే మనకు ఎలా తెలియాలి? ఇలాంటిది ఇంకొక ట్రెండ్ లైన్ మనం ఇక్కడ డ్రా చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది దట్ సిల్వర్ ఈజ్ గోయింగ్ టు గో అప్ ఆర్ నాట్. కానీ దీనివల్ల మీకు వచ్చే క్లారిటీ కంటే ఇంకా డబుల్ క్లారిటీ మీకు వస్తే ఏమవుతుందంటే, యూ కెన్ డూ అ సాలిడ్ కైండ్ ఆఫ్ అ ట్రేడింగ్. ఇక్కడ ఇదిగో చూడండి, ఐ విల్ యూజ్ దిస్ ఫిబొనాకీ రిట్రేస్మెంట్. సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ హౌ సిల్వర్ హ్యాస్ బిన్ పర్ఫార్మింగ్. కానీ ఇక్కడ మీరు ఈ గ్రే కలర్లో డాటెడ్ లైన్స్ ఉంది చూడండి, దీనిపైనే ట్రేడ్ అవుతుంది సిల్వర్. అంటే దాని అర్థం ఏంటంటే సిల్వర్ ఇప్పుడు కూడా అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ కొన్ని రోజుల ముందు ఏదైతే లో క్రియేట్ చేసింది కదా, ఆన్ ద 12th of August సాయంత్రం 7:30కి మీకు సిల్వర్ చూసుకుంటే కాసంత కరెక్షన్ అయింది. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి పెరుగుతుంది 1,13,600-700 మధ్యలో. ఇక్కడ నుంచి సిల్వర్ ఈజ్ గోయింగ్ టు అవుట్ పర్ఫార్మ్ అండ్ గోల్డ్ ఈజ్ గోయింగ్ టు అండర్ పర్ఫార్మ్. ఎందుకంటే సిల్వర్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ వచ్చింది. నా ఈ రోజున
బిఫోర్ 5 to 9 ముహూర్తం స్టార్ట్ అయ్యే ముందు రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్ ఎలా ఉందో అది చూద్దాము. ప్లస్ ఎంసీఎక్స్లో ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏంటి అది కూడా చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే చూసారా, మనము గోల్డ్ వీడియోలో ఈరోజు చెప్పాము దట్ గోల్డ్ ఈస్ ట్రేడింగ్ ఇన్ రెడ్ కలర్, సిల్వర్ మాత్రం గ్రీన్ కలర్లో ఉంది ఇక్కడ. సో 67 రూపాయలు ప్లస్లో ట్రేడ్ అవుతుంది, 1,14,010 రూపాయలు. అండ్ చూసుకుంటే రెసిస్టెన్స్ 1 1,15,471 రూపాయలు అండ్ 1,16,082 రూపాయలు. అండ్ థర్డ్ రెసిస్టెన్స్లో 1,16,524 రూపాయలు. Now looking at the support 1,14,418 and 1,13,976 and 1,13,365. ఈ సపోర్ట్ లెవెల్స్ వైపున ఎక్కువగా కాకుండా గోల్డ్లో సపోర్ట్ వైపు చూసుకోండి అండ్ సిల్వర్కి వచ్చినప్పుడు మీరు రెసిస్టెన్స్ వైపు చూసుకోండి. ఎందుకంటే రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళబోతున్నాయి. గోల్డ్ కిందికి అండ్ సిల్వర్ విల్ బి గోయింగ్ అప్. సో ఈ రోజున చాలా స్ట్రాంగ్ ట్రెండ్ ఉండబోతుంది ఆఫ్టర్ 5 o'clock ఇన్ ది ఈవినింగ్. ఆ విషయం గమనించాలి. ట్రేడ్ చేసే ముందు జాగ్రత్తగా హోంవర్క్ చేసి మరి డౌట్స్ ఉన్నాయా నేర్చుకోండి కాల్ చేసి ఇప్పుడే. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.